హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు కానీ మనం మ్యాటర్లోకి వెళ్ళే ముందు అయితే నేను ఒక చిన్న సజెషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నా గైస్. సో చాలా మంది అయితే ఇక్కడ క్రిప్టోలోకి అయితే వస్తున్నారు కానీ సో లాసెస్ అయితే చూస్తున్నారు. సో లాసెస్ చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు ఫస్ట్ ఏంటంటే న్యూస్ అయితే ఫాలో అవ్వట్లేదు. సో నేను చాలా న్యూస్ అయితే చేసి పెడుతుంటే సో చూడట్లేదు కాబట్టి సో నేను కూడా న్యూస్ని తగ్గించేసి సో దేని మీద అయితే హైప్ ఉందో సో ఆ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఎంతమందికి న్యూస్ రిలేటెడ్ అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ కావాలనుకుంటే మాత్రం సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది. సో అక్కడైతే న్యూస్ రిలేటెడ్ అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ అయితే పెడుతూ ఉంటాను. సో మీకు వీడియోస్ కావాలంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో నేను వీడియోస్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. ఎందుకంటే నేను ఎంత కష్టపడి వీడియో చేసినాక అక్కడ వ్యూస్ రాకపోతే నాకు కూడా చాలా వరకు అయితే బాధగా ఉంది. సో ఇప్పుడు కానీ మనం మ్యాటర్లో కానీ వచ్చేస్తే సో ఇక్కడ పై అయితే మనకి ఇక్కడ 28 జూన్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ వీళ్ళు ఒక ఈవెంట్ అయితే ఉంది కదా. సో మీ అందరూ తెలుసు. సో పై డే తర్వాత ఇక్కడ పై కమ్యూనిటీ మొత్తం అయితే ఈవెంట్ అయితే జరుపుకుంటుంది. సో దానికి సంబంధించి కొన్ని అయితే ఇక్కడ మీతో అయితే మాట్లాడాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వరకు ఎవరికైతే కేవైసీ కాకుండా ఉందో సో వాళ్ళైతే ఖచ్చితంగా మన రీసెంట్ వీడియోస్ అయితే చూడండి. సో పై నెట్వర్క్ గురించి చేసిన దాంట్లో అయితే నేను వాటికి తగ్గట్టు అయితే ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు అలా చేసుకున్నారనుకోండి సో ఈజీగా అయితే అయిపోతుంది. సో కొంతమంది అయితే న్యూగా మైండ్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే టైం అయితే పడుతుంది కేవైసీ అవ్వడానికి. సో వాళ్ళైతే ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకా మైగ్రేట్ టు మెయిన్ నెట్ అనేది కూడా అయిపోతుంది. సో నేను చెప్పిన స్టెప్స్ అయితే చేసుకుంటే సో ఇది మనం ప్రతి వీడియోలో కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే వీడియోకి లెంత్ అనేది అయితే ఇక్కడ ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ 28 జూన్ అయితే ఏం జరగబోతుందని అయితే చాలా మంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇంకా 11 డేస్ అయితే ఉంది గైస్. ఇక్కడ మార్కెట్లో మనకు పైలో అయితే ఫ్లక్చువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బైనాన్స్ లిస్టింగ్ గురించి కూడా ఇక్కడ కొన్ని న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో అది ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావట్లేదు. కానీ దాదాపుగా దీని గురించి అయితే బైనాన్స్ లిస్టింగ్ గురించి అయితే మనకి ఈ జూన్ 28 అయితే మనకు తెలిసే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దాని వరకు అయితే మనం వెయిట్ అయితే చేయాలి. సో ఇప్పటి వరకు ఎవరైతే కేవైసీ ఇవన్నీ కంప్లీట్ కాలేదో సో వాళ్ళైతే కంప్లీట్ అయితే చేసుకోండి గైస్. సో ఇప్పుడు మనం పై డొమైన్ గురించి అయితే వచ్చేద్దాం. సో పై డొమైన్స్ ఆల్రెడీ ఇక్కడ మనకి లాంచ్ అయితే అయిపోయినాయి. సో చాలా మంది అయితే ఇక్కడ యాక్షన్లో పార్టిసిపేట్ చేశారు. సో దాని యూటిలిటీ స్ట్రాటజీస్ ఏమనేటివి కూడా ఏంటంటే మనకు 28న అయితే తెలుస్తాయి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఈ పై డొమైన్స్ నిజంగానే ఇక్కడ వర్క్ అవుతాయి అనేది కూడా మీకు ఇక్కడ చాలా మందికి అయితే సందేహాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ వెయిట్ చేద్దాం. సో 28న అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. సో ఈ రోజు నుంచి ఈ పైకి సంబంధించిన ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా చూడడానికి అయితే చూడండి ఖచ్చితంగా ఎవరైతే పైని హోల్డ్ చేస్తున్నారో. సో ఎందుకంటే ఈ టైంలో మనకి ఇక్కడ న్యూస్ తెలిసింది అనుకోండి సో ఇక్కడ మూమెంటం చూసుకొని ఏంటంటే మనం ఏమన్నా మన కాయిన్స్ సెల్ చేసుకోవాలన్నా బై చేసుకోవాలన్నా ఏంటంటే ఇక్కడ ఒక నీట్ రోడ్ మ్యాప్ అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మీ అందరూ తెలుసు Web3 గురించి నేను ఇక్కడ 2022 నుంచి అయితే మాట్లాడుతున్నా. కానీ ఈ Web3 అనేది ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే దీనికి తగ్గట్టు ఏంటంటే రెడీగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఇన్వెంటరీ అండ్ మనుషులు అయితే లేరు. సో వాళ్ళు ట్రైన్ అవుతున్నారు కాబట్టి సో ఈ Web3 రావడానికి నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ బుల్ సైకిల్లో ఖచ్చితంగా Web3 అయితే ఇక్కడ బూమ్ అయితే అవుతుంది. సో ఇక్కడ Web3లో ఆల్రెడీ అయితే ఇక్కడ పై కాయిన్ అయితే ఎంటర్ అయిపోయింది కాబట్టి సో మనం ఏంటంటే ఈ Web3 అంటే ఏమి లేదు గైస్. సో ఇప్పుడు మనం వెబ్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వస్తువు కొనాలనుకుంటే షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. సో మీరేంటంటే మనం విర్చువల్గా అయితే వెళ్ళి అయితే దాన్ని చూసి సో ఆ షూ డిజైన్ అన్నీ ఏంటంటే మనం విర్చువల్గా చూసి సో నచ్చితే ఏంటంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్గా Amazon.flipkart.py సో ఇలా అయితే చాలా వరకు అయితే మనం రీసెంట్ వీడియోస్లో మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఇవి ఖచ్చితంగా ఇక్కడ యూజ్ అవుతాయి అంటే సో ఇక్కడ Web3 డెవలప్ అయ్యే ముందు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఆ టైంలో వీళ్ళకి ఇక్కడ బెస్ట్ నెట్వర్క్స్ అయితే కావాలి కాబట్టి సో వెబ్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు పై వాళ్ళైతే డెవలప్ చేస్తున్నారు. సో ఈ సక్సెస్ అయ్యే రేట్ కూడా ఇక్కడ మనకి చాలా ఎక్కువ అయితే కనిపిస్తుంది. సో మిగతా కాయిన్స్ కూడా చేస్తున్నాయి కానీ ఇక్కడ పైకి ఏంటంటే ఇక్కడ వెరిఫైడ్ యూజర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటి వరకు చాలా కాయిన్స్ వచ్చాయి. బిట్ కాయిన్ తర్వాత మనం ఇక్కడ మాట్లాడుకుంటే సో దాని తర్వాత మాట్లాడుకున్న ఇక్కడ బిట్ కాయిన్ తర్వాత చాలా కాయిన్స్ వచ్చాయి కానీ దేనికి ఏంటంటే
వెరిఫైడ్ యూజర్స్ లేరు. సో ఓన్లీ ఏంటంటే ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకొని సో 10 మిలియన్ పైన వెరిఫైడ్ యూజర్స్ ఉన్న ఏకైక కాయిన్ పై కాయిన్ కాబట్టి సో చాలా మంది ఏంటంటే దీని మీద అయితే ఫోకస్ అయితే చేస్తారు. సో ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు కాబట్టి సో మనకి ఏవైతే ఈ వచ్చాయో సో Amazon.py ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో Web3 వచ్చినా ఖచ్చితంగా ఏంటంటే అమెజాన్ ఒకే వెబ్ని అయితే యూజ్ చేయదు కదా. సో ఇక్కడ రకరకాల వెబ్ని అయితే యూజ్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ Amazon.pyని కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకోండి. సో అప్పుడు ఏంటంటే కొనే వాళ్ళ సంఖ్య అనేది అయితే ఇంక్రీజ్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఎంత ఈ టెక్నాలజీని ఎంత అడాప్ట్ ఏ కంపెనీ అయితే చేసుకుంటుందో సో ఏ బ్లాక్ చైన్ అయితే చేసుకుంటుందో సో దాని మీద అయితే ఫోకస్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా మనకు 11 days అయితే 28 జూన్కి అయితే ఉంది కాబట్టి సో వెయిట్ చేద్దాం ఎలాంటి అప్డేట్స్ వస్తాయి. సో ఈ మిడిల్లో ఎలాంటి మూమెంట్ జరిగినా సో ప్రెజెంట్ చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయిల్ వార్ కూడా నడుస్తుంది కాబట్టి సో మార్కెట్ పెరుగుతుంది మళ్ళీ పడుతుంది. సో మళ్ళీ పెరుగుతుంది పడుతుంది కాబట్టి సో రీసెంట్గా అయితే పెరుగుతుంది. సో నైట్ మళ్ళీ ఇక్కడ న్యూస్ వచ్చే ఉంది మళ్ళీ డౌన్ఫాల్ అయితే అయింది. సో ట్రేడింగ్ రిలేటెడ్ మీరుకి ఈ లైక్ ఇన్ఫర్మేషన్ కానీ సో కాల్స్ కావాలంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో అయితే మన లింక్ అయితే ఉంటుంది గైస్. సో అలాగే న్యూస్ రిలేటెడ్ కూడా ఎందుకంటే వీడియో చేసే ముందుకు లేట్ అవుతుంది కాబట్టి ఏ న్యూస్ అయినా వెంటనే నేను అక్కడ అప్డేట్ అయితే చేయగలుగుతాను గైస్. సో ఇక్కడ మనం చూసుకుంటే పై నెట్వర్క్ py.py డొమైన్స్ సెల్ ఫాస్ట్ బట్ వేర్ ఆర్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ చూసుకుంటే ఇదే మనం మాట్లాడుతున్నాం కదా. సో ఆ క్వశ్చన్ అనేది ఏంటంటే ఇప్పుడు వరల్డ్ కూడా అడుగుతుంది. సో ఇప్పుడు అంటే చాలా మందికి ఇంకా మన న్యూస్ ఛానల్స్ ఖచ్చితంగా దీని గురించి కూడా అడుగుతారు. ఎందుకంటే ఫాస్ట్గా డొమైన్స్ అయితే సేల్ అయిపోయినాయి. సో దాని యూటిలిటీ ఎక్కడ అనేసి అయితే ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనకు క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికంతా మనకి 28 అయితే చెప్పబోతున్నారు. సో మీ పై కాయిన్స్ ఆల్రెడీ మీ $3 దగ్గర $2.5 దగ్గర మీ 20% 50% సెల్ చేసుకున్న వాళ్ళైతే ఇబ్బంది అయితే లేదు. సో ఎవరైతే 100% కాయిన్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు సో వాళ్ళైతే ఖచ్చితంగా ఫుల్ అటెన్షన్తో అయితే ఉండాలి. సో మనకి ఇక్కడ ఎలాంటి ప్రైజ్ మూమెంట్ వచ్చినా సరే మన ఇక్కడ మీకు లైవ్ అయితే చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఆ లైవ్లో అయితే మనం ఖచ్చితంగా లైవ్గా దాన్ని సెల్ చేయాలా వద్దనేది కూడా చెప్తాను. సో నేను ఇంతకు ముందు కూడా ఇంక్రీజ్ అయినప్పుడు 2 times లైవ్ చేసి అయితే చాలామంది అయితే అక్కడ వాళ్ళు 20% 50% కాయిన్స్ అయితే సెల్ చేసుకోవడం అయితే జరిగింది గైస్. ఇక్కడ చూసుకుంటే చూడండి. సో పై నెట్వర్క్ ద లార్జెస్ట్ కేవైసీ వెరిఫైడ్ యూజర్ బేస్ ఫర్ ఎనీ సింగిల్ క్రిప్టో టోకన్ ప్రాజెక్ట్స్ ఇన్ ద హిస్టరీ. సో చూసుకుంటే ఇప్పుడు వరకు ఏ ఒక్క కాయిన్ ఏ ఒక్క ప్రాజెక్ట్కి అయితే ఇంత రేంజ్లో అయితే క్రిప్టోలో అయితే కేవైసీ అయితే జరగలేదు. సో వెరిఫైడ్ యూజర్స్ అయితే లేరు. సో ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు మిగతా క్రిప్టోస్ కూడా అడాప్ట్ చేసుకునే విధంగా అయితే వెళ్తున్నాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక యూజర్ బేస్ అయితే ఉంది కాబట్టి సో ఈ కాయిన్ మీద అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా అయితే టార్గెట్స్ అయితే పెరుగుతాయి. సో ఇక్కడ సప్లై అనేది ఏంటంటే మార్కెట్లో డెస్ట్రాయ్ అయితే అవ్వాలి. సో అదైతే టైం అయితే పడుతుంది. సో ఇక్కడ కేవైసీస్ ఇవన్నీ కొద్దిగా టైం అయితే తీసుకుంటున్నాయి కాబట్టి సో బైనాన్స్ లిస్టింగ్ గురించి కూడా మన 28th అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బైనాన్స్ ఆర్టికల్ చూసుకున్న ఏంటంటే పై రిలేటెడ్ కొద్దిగా పాజిటివ్గా అయితే రాస్తున్నారు కాబట్టి సో వాళ్ళైతే అన్ని రికవర్ చేసుకున్నారు కాబట్టి సో ఇలాంటివి జరుగుతుంటేనే ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకి ఏంటంటే ఏ ప్రాజెక్ట్ నుంచి అయితే వస్తాయి. సో క్వశ్చన్ ఇక్కడ మనం ఏదో చేసేసాం క్వశ్చన్ చేయకుండా సైలెంట్గా ఉన్నాం అనుకోండి. సో ఈ ప్రాజెక్టు ఒక స్టేజ్కి వచ్చినాక పడిపోయే ఛాన్స్ ఉంది. సో అది పడిపోక ముందే ఏంటంటే దాన్ని నిలబెట్టడానికి అయితే బైనాన్స్ కూడా ఇక్కడ ట్రై చేసిందని అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు గైస్. సో లేట్ అయినా పర్లేదు. ఇక్కడ చూసుకుంటే ఇది చూసుకుంటే ఈ ఓపెన్ నెట్ అయితే ఇంకా ఫేస్ అయితే మనకి థర్డ్ ఓపెన్లో లేదు. ఇది ఒక టిక్ మార్క్ అయితే మనకి ఎప్పుడెప్పుడు పడుతుందని అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇక్కడ 28th ఓపెన్ మెయిన్ నెట్ అయితే ఫుల్గా అయితే ఇక్కడ లాంచ్ చేశారనుకోండి. సో ఈ రోడ్ మ్యాప్లో అయితే మనకి ఈ టిక్ మార్క్ పడిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ రోడ్ మ్యాప్కి అయితే మనం ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఈ 28th దీని గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందని కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు గైస్. సో ఇక్కడ ఫైనాన్స్ లిస్టింగ్ గురించి అయితే కొద్దిగా న్యూస్ అయితే అనిపిస్తుంది. సో అదే నిజమై ఇక్కడ అప్డేట్ కానీ వచ్చింది అనుకోండి. సో మీరైతే ఇక్కడ మీ పై కాయిన్స్ని ఆల్రెడీ లిస్ట్ అయిన ఎక్స్చేంజెస్ లైక్ బిట్గెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టుకోండి. సో బిట్గెట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఇవన్నీ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. సో మన ఛానల్లో వెళ్ళి చెక్ చేసి అయితే మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుని సో సేఫ్గా అయితే పెట్టుకునేదానికి అయితే ట్రై చేయండి.